సాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెను. అసలు ఆ గొంతుకు పెద్దది, ఇంకా పెద్దది అయిపోయింది. దానికి కారణం ఏంటో చెప్పనా బంగారం? తాటిపూర ఫంక్షన్కి వెళ్ళాం, కాకరపూర ఫంక్షన్కి వెళ్ళాం. నిన్న ఇక్కడ సాయిబాబా గారు భోజనాలు 3 దుక్కుల్లో 3 నీళ్లు తాగేసాను రా, మొత్తం గొంతుకు పోయింది. ఏమ్మా ఇవాళ మంచిగా పండుబాబు స్కూల్ అలవాటు అయిపోయింది కదా, కాలేజీ కదా ఇప్పుడు. మరి 10 సంవత్సరాలు స్కూల్ చదువుతున్నా, స్కూల్ కిందే ఉంది. ఇంకా మా మనవడు కాలేజీకి వెళ్ళినట్టే అనిపించట్లేదు. ఏమ్మ పుదీనా రైస్ చెయ్యమ్మ వచ్చేటప్పుడు అన్నాడు, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి కొబ్బరి పాలతో పుదీనా రైస్ చేసి చూపిస్తాను రెడీ మగా. ఓకేనమ్మా, కరెంట్ కుక్కర్లో చేద్దామని చెప్పి ఇందులో పోపు వేపించేసుకొని కరెంట్ కుక్కర్లో పెట్టుకుంటాను, మీకు చూపిస్తాను. 1/2 కిలో పోసుకున్నానమ్మ రైసు, సోనా మైసూర్. ఒక అరగంట ముందు శుభ్రంగా కడుక్కొని 3 సార్లు ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని అలా పెట్టుకోండి, రుచి వస్తుంది అన్నమాట కొద్దిగా సాల్ట్ వేసేటప్పుడు. ఓకేనమ్మా, ఇదిగో బాబాగారు గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టామరా, ఒక 3 చెక్కలు తెచ్చుకున్నాను, వస్తాను. ఇగో 3 చెక్కలకి చక్కగా చిక్కగా ఇగో పాలు వచ్చినాయి. అందంగా 3 చెక్కలు తెచ్చుకున్నాను, వస్తాను. ఇగో 3 చెక్కలకి చక్కగా చిక్కగా ఇగో పాలు వచ్చినాయి. అందంగా కూరేసుకుని, ఒకవేళ కోరుకోపోతే ముక్కల కింద కోసేసుకుని మిక్సీ పట్టుకుని చక్కగా క్లాత్లో ఇలా పిండుకుంటే మనకి తెల్ల పుష్పంలాగా ఇగో పాలు వచ్చేస్తాయి. వడకట్టి దాంతో కాదు, ఒక క్లాత్ పెట్టుకుని కర్చిప్ ఉంటాయి కదా పాతదే, అందంగా అలా పెట్టి అలా నొక్కితే వచ్చేస్తుంది. ఓకేనమ్మా, ఇదిగో 1/2 కిలో బియ్యానికి మెటీరియల్ చూపిస్తున్నాను మీకు. ఇదిగోరా 2 పచ్చిమిరపకాయ ముక్కలు అమ్మా, అంటే ఈ కాటు బాగుంటుంది. ఇదిగో అల్లం ముక్కలు ఒక 3 ముక్కలు, ఎల్లుల్లిపాయ రేకలు ఒక 4, పుదీనా కట్టలో సగం. ఇది పుదీనా రైస్ అంటే దాని ఫ్లేవర్ దానికే ఉండాలి, ఇందులో కొత్తిమీర గట్ట ఏమి వేయకూడదు. దాని రైస్ దానికే చాలా బాగుంటుందిరా. నేను ఇంట్లో చేస్తాను, మీకు చూపించలేదు వీడియోలోను. ఇది మిక్సీ పట్టుకుని వచ్చేసిన తర్వాత ఓకేనమ్మా, ఇదిగో మిక్సీ పట్టిందాక తగినంత ఉప్పు, 2 ఉల్లిపాయలు సన్నగా సీరుకోండమ్మా, 2 పచ్చిమిరపకాయలు. ఇదిగో ఈ 1/2 కిలోకి మెటీరియల్ ఇది, పలవ సరుకులు అన్నీ. సరేనమ్మా, ఇదిగో సిరిడి నుంచి తెచ్చిన నెయ్యి నిండుకుందర ఇంకా అయిపోతుంది. ఇదిగో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూన్ నూనె వేసుకున్నాను. ఓకేనమ్మా, ఈ పోపు వేగిన తర్వాత కరెంట్ కుక్కర్లో పెట్టుకుందాం. మళ్ళీ ఆ గిన్నె ఇంకెత్తుకని చెప్పి వేసేసుకున్నాం. చాలా రుచిగా ఉంటుందిరా, బలం కూడా ఉండేది. ఇలాగ ఎందుకంటే కాలేజీలకు కూడా పెట్టుకోవచ్చు. ఎలాగ చేయమన్నాడు కదా, మాకు ఒక ఏమాశ్రీ ఉంది ఇక్కడ, మా మేనగోళ్ళ గారు అమ్మాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికే మాట ఇది, స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ప్రతిదానికి వాటా వస్తుంది మా మేనగోళ్ళ గారు అమ్మాయి. మీరు చూసే ఉంటారు, నా వీడియోలో ఉంటుంది అది. ఈ సంవత్సరం వాళ్ళ చెల్లిని కూడా వేసారు. మంచిగా మాట్లాడద్దన్నమాట. అంతే, ఉల్లిపాయ వేసుకున్నాం. ఇందులో పెరుగు చట్నీ బాగుంటుందమ్మా. సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా వేసుకుంది, 2 స్పూన్లు వేసి సన్నగా సీరుకుంటే మగ్గిపోతుంది కాబట్టి మనకు రైస్లో కనపడదు. ఓకేనమ్మా, ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇదిగో ఇది పోసేసుకుందాం. ఈ ఘాటే దీనికి 1కి 2 అమ్మా. సోనా మైసూర్ కదా, కొబ్బరి పాలైనా వాటర్ అయినా 1కి 2. అదే బాస్మతి అయినకో 1.5 పోస్తాను నేను. ఎప్పుడు బియ్యం తెచ్చినా ముందు మామూలుగా వండేసుకుంటాను, ఎందుకంటే అది కొత్తయో పాతయో తెలీదు, మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి. అందుకని చెప్పగలుగుతున్నా. అవి ఇప్పుడు షాప్లో తెచ్చిన అమ్మడినే చెప్పలేను, అందుకని ఒక గ్లాస్ వేస్తూ ఉంటాను ఇంట్లో. అదిగో ఇందులో బిర్యానీ లెసన్స్ గట్ట ఏం అక్కర్లేదమ్మా. ఈ కొబ్బరి పాలు పోసేటప్పటికి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. 1కి 2 అమ్మ పాలు పోసుకుందాం.
2. ఇది పెరుగు చట్నీలో కూడా పోసుకోవచ్చమ్మా, వేస్ట్ అవ్వ పాలు. అదిగో 4 పోసాను కరెక్ట్గా. ఓకేనమ్మా. ఇగో కొద్దిగా మిగిలిన పెరుగు చట్నీలో పోస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, తీపి వస్తుంది. ఓకేనమ్మా. ఇగో శుభ్రంగా ఒక ప్లేట్ పెట్టుకుని వాష్ చేసుకోండి, వాటర్ ఉండదు. నానితే కొంచెం పొత్తులాగా వస్తుందిరా. ఇందులో కొత్తిమీర, గార్లింగ్ ఏమి జమ్మక్కలేదు. అసలు చూడండి ఎంత చక్కగా అవుతుందో, ఆ ఫ్లేవరే ఇరగా ఉంటుంది. ఇప్పుడు మనం కరెంట్ కుక్కర్లో పెట్టేసుకుందాం. కట్టేస్తున్నాను. దమ్మా అంటే పండుపాకు వచ్చేటప్పుడు చల్లారకుండా ఉంటుందనమ్మా. ఇందులో ఇంకో పొత్తులాగా అలా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? ఓకే. ఓకేనమ్మా. వాటర్ మగ్గిపోయినట్టు కొబ్బరి పాలు మగ్గో ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఓకేనమ్మా. ఇదిగో ఇది ఎంత బలం అసలు. కాకపోతే ఇవన్నీ చేయలేక లేట్ అనుకుంటారు, లేట్ అనుకోకుండా అమ్మా, ఎప్పుడుదప్పుడే తీయాలి. ఒకవేళ తీసుకుని పొద్దున్న చేసుకుందాం లేకపోతే సాయంత్రం చేసుకుందాం కాదు, దీనికి ఒక అరగంటే టైం ఉంటుంది, లేకపోతే ఇరిగిపోతాయి పాలు. ఏమ్మా? ఓకేనమ్మా. చూసారా? ఇప్పుడు కొంచెం నెయ్యి తెలియసుకుందాం, అయిపోయింది అంతే. ఇది సోనా మైసూర్ రైస్ అయితేనే బాగుంటుందిరా, కొబ్బరి అన్నంలోకి చిట్టుపుచ్చల్లాగా ఉంటుంది అన్నమాట. అది కొంచెం నెయ్యి తెలియసేసుకుంటే మంచి స్మెల్, తర్వాత వచ్చి బలం. అమ్మా కరెక్ట్గా అన్నీ సరిపోయి కొద్దిగా నెయ్యి వేస్తాను. ఇప్పుడే వేసుకోవాలి మనం, నెయ్యి కూడా వేడిగా ఉంటుంది కదా, కరగడానికి అవకాశం. నేను ఆయిల్ కూడా ఎక్కువ పోయలేదు, చూసారు కదా. అది ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. ఓకేనమ్మా. మూత పెట్టేసుకుందాం. ఓకేనమ్మా. పుదీనా రైసు కొబ్బరి పాలతో చక్కగా రెడీ అయ్యి అక్కడ ఏడివేడిగా చూస్తుంది కరెంట్ కుక్కర్లో. ఇప్పుడు నేను పెరుగు చట్నీ చేసి చూపిస్తాను. పెరుగు చట్నీ అంటే మామూలుగా మనం పచ్చిమిరప వేసుకుంటారు, టమాటా వేసుకుంటారు, క్యారెట్ వేసుకుంటారు, అలా కాదు. ఇదంతా స్పెషల్. నేను డోక్రాలో ఉన్నాను రా. నాకు ప్రత్యేకంగా మా ముస్లిం ఫ్రెండ్స్ మాట వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు, తోటికోళ్ళే. నేను ఒక్కదాన్నే బయట అమ్మాయిని. చాలా బాగా చూసుకుంటారు నన్ను వాళ్ళు. వదిని గారు అని మొదలరు, బాబీ గారు అని చెప్పేసి. వాళ్ళు ఎక్కువ ఇది చేసుకుంటారు అన్నమాట పెరుగు చట్నీ. ఇది హిందీలో ఏమంటారో అడగలేదు, వాళ్ళు అడిగిన తర్వాత మీకు చెప్తాను. నేనైతే పెరుగు చట్నీ అని అంటున్నాను అనమాట. వాళ్ళు ఏమేమి వేస్తారో మీకు చూపిస్తాను రండి బంగారం. ఎక్కువ రంజాన్ టైంలోను, బక్రీద్ టైంలోను చేస్తారన్నమాట. ఇది ఎక్కువ పెట్టుబడి అని చెప్పి లెక్క, బలానికి బలం ఇది. ఓకేనమ్మా. ఇదిగో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానమ్మా, ఒక ఉల్లిపాయ కోసుకున్నాను, చిన్న క్యారెట్ తురుముకున్నాను, కొంచెం కొత్తిమీర, ఒక్క పచ్చిమిరపకాయ కటింగు. ఇందులో రుచి వచ్చేది ఏంటనుకున్నాం, కొబ్బరి పాలు ఒక గ్లాస్ మిగిలి కదా. కొబ్బరి కోరుకుని కూడా వేసుకోవచ్చు. నేను పాలు ఉన్నాయి కాబట్టి పాలు వేసే అనమాట. ఇదిగోనమ్మా చూడండి, పెరుగు కన్నా పాలు అయితే ఎలాగా ఉన్నాయి అమ్మా. పెరుగు 1/2 లీటర్ తక్కువే పోసుకున్నాను, ఒక 4 స్పూన్లు వేసుకున్నాను ఇంట్లో ఉన్నదని. ఇదిగోరా ఫస్ట్ మనం వేసుకునేది ఏంటి తెలుసో పుట్నాల పప్పు. మిక్సీ పట్టుకోండి, వేసుకోండి. ఇదిగో పుట్నాల పప్పు, ఇది ఇప్పుడు శనగపప్పు. ఇదిగో ఇది అసలు ఎంత రుచిగా ఉంటుందని నాకు పెట్టేరాళ్ళు. చేద్దాం అనుకుంటున్నాను, అవకాశం కుదరట్లేదు. ఇప్పుడు ఫోన్ కొట్టాను మా మరదల గారికి, ఇది ఇప్పుడు మీరు చేసేది కొబ్బరి పాలలోకి సూపర్ ఉంటుంది ఆంటీ, చేయండి అని చెప్పేసి అన్నారన్నమాట. ఇదిగోనమ్మా క్యారెట్ తురుమే వేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు, సాల్ట్, కొత్తిమీర. వాళ్ళు పుదీనా కూడా వేసుకుంటారు, పండుబాబు పుదీనా తినడరా, అందుకని ఆ రైస్ కూడా కొబ్బరి పాలు మూలని చెప్పను. ఇదిగో ఒక్క పచ్చిమిరపకాయ ఘాటుకి. ఇది అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి. ముస్లింలో కూడా సూపర్ వంటలు ఉంటాయి, మనకు తెలియక ఒక్క బిర్యానీనే లైక్ చేస్తాం వాళ్ళ దగ్గర మనం. అయ్యి బాబో బిర్యానీ బాగా చేస్తారండి మీరు అని చెప్పి మా ఇంట్లో అద్దుకుంటున్నారు. ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా మీద జరిగినా వదిలి గారు పంపించండి అని చెప్పి అంటారు. అప్పుడు మా అన్నయ్య గారు పిల్లల్ని ఎవరినో ఒకళ్ళు పంపిస్తాను అనమాట. చాలా అంటే చాలా అన్నమాట. ఇప్పుడు ఇందులో చూసుకుంటాను. ఇందులో ఇంకొకటి యాడ్ చేయాలి, కొద్దిగా నిమ్మరసం వేసి దీంట్లోకి రుచమ్మ. ఇదిగో అంతే.
అయిపోయిందిరా. ఒక్కసారి ఇలా ట్రై చేసి సాయమ్మ మేము చేసుకున్నాం తిన్నాం సూపర్ ఉందని చెప్పండి బంగారం. ఓకేనమ్మా, మరి చక్కగా నచ్చింది అనుకుంటున్నాను. చూసారు అక్క ఎలా డెకరేషన్ చేసిందో. అమ్మా ఇలా ట్రై చేయండి, ఒకేసారి ఒకేలాగని కాకుండా పిల్లలకి అలా ట్రై చేసి పెట్టామనుకో, నచ్చింది అనుకో చేసుకుంటాం. పుట్నాల పప్పు అంటే బలమే కదా, ఇలా చేసుకోండి. ఓకేనమ్మా, నాకైతే మనస్ఫూర్తిగా నచ్చింది, మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి చేసుకుని కామెంట్లో పెట్టండి. ఓకేనా, మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.